సింహరాశి వారికి సంవత్సరం చివరార్థము కొత్త సంవత్సరం ప్రారంభకాల సమయంలోనే విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితి కనపడుతుంది. విశేషంగా ఏమిటంటే 2వ స్థానంలో కేతు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమితో సంచార స్థితి ఉండడం, రాజ్యస్థానంలో కుజుడు, లాభస్థానంలో కుజు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, లా అండ్ ఆర్డర్లో వర్క్ చేసేటువంటి వారందరికీ కూడా అనేక రకాలమైనటువంటి అంటే సింహరాశి జాతకులకు అందరికీ కూడా ఒక పెను సంచలమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. ఎందుకనగా అష్టమంలోనే ఆయుస్థానంలోనే ఆయుకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, అలాగనే కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడు విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితి అక్కడ ఉండడం వలన అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరం చివరిలో ఈ 15 రోజులు కొత్త పనులు ప్రారంభించకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనకు చాలా దగ్గరగా ఉండడం ఉత్తమోత్తమము. కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే నవగ్రహ సేవ, స్మరణ, ధ్యాన చేసే కార్యక్రమంకి సమయమాసమైంది గుర్తుపెట్టుకోవాలి. మన పేరు రీత్యా, మన నక్షత్ర రీత్యా గ్రహ సంచార స్థితులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహానికి ఎంత దైవనామాన్ని స్మరణ చేయాలి, ఎంత దానం చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి వ్యక్తిగతంగా తెలుసుకుందాం. ఈ 30 సంవత్సరముల తర్వాత సింహరాశి వారికి అష్టమ శని సంచార స్థితి జరగబోతుంది. కనుక ఈ 2.5 సంవత్సరం ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ప్రభుత్వ అధికారులతో, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ 2.5 సంవత్సరం వీలైనంత వరకు నదీ స్నానాలు, దూర ప్రయాణాలు, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితులు అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.